हेलो गाइस देखो ना गाइस देखो ना Hey guys, good morning. Good morning. How are you? గోవాలో ఉన్నాం కదా. శ్రీపుడు బీచ్ లో ఏం చేస్తాం? ఇసుక చల్లగా ఉండడం ఎప్పుడైనా విన్నారా? తెలీదండి. కానీ మనం సన్సెట్ పాయింట్ లోకి వచ్చి సన్ రైజ్ చూస్తున్నాం. ఒక అడ్వెంచర్ చేయడానికి వెళ్ళిపోతున్నాం. అడ్వెంచర్ అంటే వెళ్తాం, నాకు తెలీదమ్మా. బంగీ జంపింగ్ చేయడానికి వెళ్తున్నాం. నేను మా తమ్ముడు వెళ్తున్నాం. బంగీ జంపింగ్ నాతో పాటు మా తమ్ముడు కూడా చేస్తాడు. ఏం భయపడాలి ఏమంటాము, భయపడాలి విష్మి లాక్ తిరిగి రావాలి, సేఫ్ గా రావాలి అని. వేస్ట్ ఇవన్నీ బొచ్చు ఇన్ని చూసా, ఇన్ని ఎంట్రుగా ఏంది పీకేది నా బొచ్చు. ఏంటి చాలా ఈజీ. చిన్నపిల్లలు రా మీరు. మన ఏమన్నా మనకేమన్నా అయ్యి మనం పోతే వాళ్ళకి సంబంధం లేదని సైన్ పెట్టించుకుంటున్నారు. సో గైస్, ఒకవేళ నేను తిరిగి రాకపోతే ఇదే లాస్ట్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఒకవేళ రాకపోతే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. Okay, on a count of 3, 2, 1. శ్రీ ఇప్పుడు బీచ్ లో ఏం చేస్తాం? వచ్చేసాం బీచ్ కి. లెట్ మీ షో యూ ద వ్యూ. సన్ రైజ్ కోసం వచ్చాం కదా, ఫుల్ క్రౌడ్ ఉంటుంది అనుకున్నా కానీ బీచ్ ఎంప్టీగా ఉంది, చాలా బాగుంది. ఎప్పుడు పీసీ ముందే కూర్చొని అక్కడే వర్క్ చేసుకుంటూ ఉంటే ఇలా అప్పుడప్పుడు బీచ్కి వస్తే మైండ్ రిఫ్రెష్ అయిపోతుంది. సో గైస్, ఇప్పుడే ఒక పెద్ద ఫోటోషూట్ చేసుకున్నాం. పెద్ద అంటే పెద్ద ఏం కాదు, చిన్న ఫోటోషూట్ కూడా కాదు, జస్ట్ కపుల్ ఆఫ్ పిక్చర్స్, జస్ట్ కపుల్ ఆఫ్ పిక్చర్స్ తీసుకున్నాను ఇక్కడ. ఐ పోస్ట్ ఇట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు బీచ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇప్పుడు రఫ్గా 9 అయి ఉంటుందేమో టైం. కానీ మార్నింగ్ బీచ్ ఎంతైనా బాగుంటుంది అబ్బా. అందరూ సన్సెట్ అంటారు కానీ నాకు సన్సెట్ అంత ఏమో అనిపించదు. బట్ సన్ రైజ్ నాకు చాలా ఇష్టం. సన్ రైజ్ పాయింట్, బట్ ఇది సన్సెట్ పాయింట్. ఈ బీచ్ సన్సెట్ పాయింట్, ఇది సన్ రైజ్ పాయింటే కాదు. కానీ మనం సన్సెట్ పాయింట్లోకి వచ్చి సన్ రైజ్ చూస్తున్నాం. ఇసుక చల్లగా ఉండడం ఎప్పుడైనా విన్నారా? తెలీదండి. ఇసుక అమ్ముకోవాలి. ఫ్లాష్ బ్యాక్. యా, దట్స్ ఇట్ ఫర్ నౌ. ఇక్కడ ఎండ ఎలా ఉందంటే చూసారా, ఎంత ఎండ. ఇక్కడ మాత్రం ఎండ నెక్స్ట్ లెవెల్. అది వస్తే మాత్రం సన్ స్క్రీన్ బాటిల్స్ తెచ్చుకోవాలి మీరు. కానీ ఇప్పుడైతే మనం ఫస్ట్ ఒక అడ్వెంచర్ చేయడానికి వెళ్ళిపోతున్నాం. అడ్వెంచర్ అంటే వెళ్తాం, నాకు తెలీదమ్మా. బంగీ జంపింగ్ చేయడానికి వెళ్తున్నాం. నేను మా తమ్ముడు వెళ్తున్నాం. అండ్ చూద్దాం, బంగీ జంపింగ్ నాతో పాటు మా తమ్ముడు కూడా చేస్తాడు. బంగీ జంపింగ్ అయితే మనం ఎప్పటిదాకా ట్రై చేయలేదు, ఇది ఫస్ట్ టైం అన్నమాట. సో చూద్దాం అసలు ఎలా ఉంటుందో. మనం బంగీ జంపింగ్ ఎలా చేస్తామో, భయపడతామో, ఏం భయపడాలి ఏమంటామో, భయపడాలి జస్ట్ విష్ మీ లాక్ సేఫ్ గా రావాలి అని. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఎన్నన్నా కథలు చెప్తా, ఏం భయపడాలి ఏం అంటాను. కానీ అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందో చూద్దాం, నా రియాక్షన్ ఏముంటుందో ఐ హ్యావ్ టు సీ. ఇప్పుడు మా తమ్ముడు యాక్చువల్లీ ఒక విషయం మర్చిపోయాడు, మీ ముందు అడుగుతా. ఎంత తిని ఇడ్లీ తిని నువ్వు బంగీ జంపింగ్ లో దూకితే బంగీ జంపింగ్ చేయడం ₹1 కోటి ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. అదేంటిది, అదేం ట్విస్ట్? నేను బంగీ జంప్ చేయట్లేదు. మరి బంగీ జంప్ చేసేది నువ్వు, నేను కాదు. ఎందుకు చేయను? మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. ఏంటి ఇప్పుడు చేయవా నువ్వు? చేయను. ఇది అన్నీ తినేస్తే ఇది నేను ఏదో తిన్నానో అక్కడ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కింద నుంచి వీడియో ఓవర్ యాక్షన్ చేస్తాడంట. బంగీ జంప్ చేయమంటే నేను చేయను. బాగా గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు కదా నువ్వు. చేస్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హైట్ లో నుంచి మనుషులు దూకుతుంటే వాళ్ళు అరిచే అరుపులకి నువ్వు సగం భయపడతావు. మగధీర సింహాలు అంటాడు చూడు, వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. ఎవరిని చూస్తే ఇక్కడ చస్తాను?
ఆ దూకే వాళ్ళు ఆ హైట్ లో ఆ పీక్ పాయింట్ లో నీకు ఉంటది. ఇవన్నీ పిల్ల చేష్టలు గైస్. మనం కూడా చిన్నపిల్లల్ని ఇలానే బెదిరించడానికి భయపెట్టడానికి ట్రై చేస్తుంటాం. వర్కౌట్ అవ్వవు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సో మనం బంగీ జంప్ ఏరియాకి వచ్చేసాం. ఇది ఆ బంగీ జంప్ క్రేన్ అనమాట. అండ్ శ్రీ, ఆర్ యూ ఎక్సైటెడ్? వేస్ట్ ఇవన్నీ బొచ్చు ఇన్ని చూసా, ఇన్ని ఎంట్రుగా. ఏంది పీకేది నా బొచ్చు? ఏంటి చాలా ఈజీ, చిన్నపిల్లలరా మీరు. ఏముండదు. సో మనకి ఇలాంటిది ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ మనం ఫిల్ చేయాలన్నమాట. మనకి ఏమన్నా అయ్యి మనం పోతే వాళ్ళకి సంబంధం లేదని సైన్ పెట్టించుకుంటున్నారు. ఎంతకి తెగించారా? ఎమర్జెన్సీ నెంబర్ కూడా నోట్ చేస్తాం అనమాట ఇందులో. అండ్ శ్రీ అన్న వద్దంటావా? ఏమవదు. సో గైస్, ఒకవేళ నేను తిరిగి రాకపోతే ఇదే లాస్ట్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇక్కడ ప్రైస్ వచ్చేసి వీళ్ళు 3000 చెప్పారు. అండ్ డ్రోన్ వీడియో తీయడానికి ఇంకో 1000 అంట. పేమెంట్కి నా ఫోన్ బ్యాగ్లో ఉండిపోయింది శ్రీ. నీ దగ్గర ఉందా? మరి ఫోన్ ఉందా? పేమెంట్ చేస్తావా? పేమెంట్ చేసే. నా ఫోన్ అక్కడ బ్యాగ్లో ఉంది, మళ్ళీ తీయాలి. సిగ్నల్ వస్తలేదు. నీకు సిగ్నల్ వస్తుందా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? చేయరా, చేసి. ఏం వాడకవయ్యా? That's how you lock your brothers to pay. Meanwhile, a few inches later. Okay, on a count of 3, 2, 1, bungee. 3, 2, 1, bungee. వేస్ట్ ఇవన్నీ బొచ్చు ఇన్ని చూసా, ఎంట్రుగా. ఏం గైస్, భయపడాలా ఏం? Okay, on a count of 3, 2, 1, bungee. నేను చెప్పిన అసలు అక్కడ ఒక పెద్ద విషయం ఏం జరిగిందో నేను అది ముందు కన్సిడర్ చేయలేదు. వీడియోస్ చూసినప్పుడు వీడియోస్లో ఏ వీడియోలోనూ ఎవ్వరు చెప్పలేదు. అదేంటంటే మొత్తం బాడీ వెయిట్ అంతా కరెక్ట్ కాళ్ళకి ఎక్కడైతే కడతారో ఆ పార్ట్ మీద ఫుల్ ప్రెషర్ పడుతుంది. నేను వ్యూ ఎంజాయ్ చేద్దామని కొంచెం కళ్ళు తెరిచి చూద్దామని ట్రై చేస్తున్నా. ఇట్స్ లైక్ కాళ్ళ మీద ప్రెషర్ చాలా ఎక్కువ ఉంది. కాళ్ళ మీద ప్రెషర్. ఇన్ఫాక్ట్ నాకు ఇప్పుడు కాళ్ళు నొప్పి వస్తుంది అక్కడ ఆ ఏరియా మొత్తం. ఎక్స్పీరియన్స్ వాస్ గుడ్. ఇప్పుడే ఒక కామెడీ జరిగింది. ఆ కామెడీ ఏంటంటే నేను చేసిన బంగీ జంప్ వీడియో నేను చూసాను. చాలా కామెడీగా ఉందన్నమాట. నేను అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నన్ను పైనుంచి గెంటేస్తే నేను గాల్లో ఫ్లోర్ ఎత్తుకుంటున్నా, లైక్ గ్రౌండ్ ఎత్తుకుంటున్నా నేను. అదంతా కామెడీగా ఉందంటే చూడడానికి వీడియోలో. ఇప్పుడు 10 నిమిషాలు నవ్వాం మేము ఆ వీడియో చూసుకొని. చాలా కామెడీగా ఉంది. ఓకే, సో వాట్ డూ యూ థింక్ అబౌట్ మై వీడియో? అందరూ బంగీ జంప్ చేస్తే ఇప్పుడు బంగీ రన్నింగ్ చేసింది. సో ఇది ఎప్పుడు నేను కూడా చూడలేదు. అలా ఒకరు పరిగెట్టడం, ఆకాశంలో పరుగు అని ఒక ఫిలిం తీద్దాం. ఆకాశంలో ఉరుము ఎలాగో అలాగే ఆకాశంలో పరగాలన్నమాట. నేను మైకేల్ జాక్సన్ ఫ్యాన్ గైస్. సో వాడు ఇట్లా లీన్ అవ్వు ఇట్లా అవ్వు అనగానే నాకు మైకేల్ జాక్సన్ పూనాడు అనమాట. దానివల్ల నేను గాల్లో మూన్ వాక్ చేస్తున్నాను. నేను అది వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళు లైక్ లో ఐక్యూ పీపుల్, లైక్ వీళ్ళకి తెలియదు నేను గాల్లో మూన్ వాక్ చేస్తున్నా. అది జరుగుతుంది అక్కడ. అవునా? సారీ, మేమేంటే నడుచుకుంటూ వచ్చేస్తుంది ఏంటో కిందకు అనుకున్నాం. మాకు అర్థం కాలేదు. సారీ, అలా దూకాలని తెలియక నేను నార్మల్గా దూకేస్తాను ముందు వెళ్ళిపోయి. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అలా మనం కూడా. వీడియో చూసి నేను షాక్ అయ్యా. ఏంటిది కాళ్ళు ఆడుతున్నాయి ఏంటి అనుకున్నాను నేను. అవి ఇన్నోసెంట్ అయ్యాం. బంగీ జంప్ చేసేసాక మేమైతే చాలా టైర్డ్ అయిపోయాం. సో రిలాక్స్ అవుదామని చెప్పేసి ఒక ప్రీమియం లౌంజ్ ఏరియాకి అయితే వెళ్ళాం. పర్పుల్ మార్టినీ అని గోవాలో ఇది చాలా ఫేమస్.
ఇక్కడ సీ సైడ్ వ్యూ టేబులే కావాలని చెప్పి మేమైతే ప్రీ బుక్ చేసుకొని మరీ వెళ్ళాము. వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇదే డే టైంలో అయితే ఇంకా బాగుండేది. కానీ మా తమ్ముడు అయితే నన్ను సర్ప్రైజ్ చేయడానికి బర్త్డే కేక్ ఆర్డర్ చేశాడు. నేనైతే కేక్ చూసి సడన్గా సర్ప్రైజ్ అయ్యాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అండ్ కేక్ కూడా చాలా బాగుంది. ఇదంతా మా తమ్ముడే ప్లాన్ చేశాడు. ఇంకా కేక్ కట్ చేసి ఇంకా చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసి తినేసాం. ఇక్కడ సీ ఫుడ్ అయితే స్పెషల్లీ బాగుంది. ఇంకా అలా డే ఎండ్ చేసేసి ఈ బర్త్డే వ్లాగ్ కూడా ఎండ్ చేసేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్లీ విషెస్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ.